ఈరోజు టీడీపీ ఎమ్మెల్యే అయినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం జరిగిందనమాట. అయితే ఆయన ఏమంటున్నారంటే మెయిన్గా ఒకసారి మీరు శాసన మండలిలో చూడండి, వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా అక్కడికి వచ్చి మంచిగా ప్రశ్నిస్తున్నారు, మంచిగా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇంకో పక్కన మరి అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యేనే కదా, మరి ఆయన అసెంబ్లీకి వచ్చి ఎందుకు మాట్లాడట్లేదు? మరి అసెంబ్లీకి రమ్మంటేనేమో నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తా అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇది చాలా విడ్డూరంగా ఉంది కదా. ఎందుకు మరి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది అధికార పార్టీయా లేదంటే ప్రజలు మరి 11 సీట్లు ఇచ్చినప్పుడు మరి ఆయనకి ప్రతిపక్ష హోదా ఎలా వచ్చింది? సో ఈ సిచ్యువేషన్ తెలిసినా సరే మళ్ళీ ఆయన నాకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పేసి అడగటం అనేది చాలా విడ్డూరంగా ఉంది. సో మరి ఆయన కనుక అసెంబ్లీలోకి వస్తే మరి ప్రభుత్వం కూడా చాలా సిద్ధంగా ఉంది, అన్ని విషయాల గురించి మాట్లాడాలని చెప్పేసి మరి ప్రభుత్వం కూడా రెడీగా ఉంది. సో మరి ఆయన చూస్తేనేమో మరి నేను రాను అని చెప్పేసి మాట్లాడతాం అనేది చాలా విడ్డూరం అని చెప్పేసి ఆయన అయితే దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట.